ఒక మంచి హెయిర్ స్టైల్ మన స్టైల్ ఒక లెవెల్ని ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్ళిపోద్ది. బట్ మనం హెయిర్ స్టైల్ చేయించుకున్నప్పుడు మన మైండ్లో ఎప్పుడు కూడా ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది, ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. అదేంటంటే మనం ఎలాంటి హెయిర్ స్టైల్ చేయించుకోవాలి, ఎలాంటి హెయిర్ స్టైల్ చేయించుకుంటే నా పైన సూట్ అవుద్ది అని ఇలా ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. అండ్ ఆ డౌట్తో ఏం చేస్తారంటే ఇంటర్నెట్ నుంచి ఒక పిక్ డౌన్లోడ్ చేసుకుంటారు, వాళ్ళకి నచ్చిన హెయిర్ స్టైల్, అండ్ అది సెలూన్కి వెళ్తారు, మంచి సెలూన్కి. అండ్ అక్కడ ఏం చేస్తారంటే అన్న ఈ హెయిర్ స్టైల్ నాకు చేసే అన్న మంచిగా చేయనా అని చెప్పేసి వాళ్ళ మీద వదిలేస్తారు. అండ్ వాళ్ళు ఏం చేస్తారు, మీరు చెప్పిన హెయిర్ స్టైల్ వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత అలా అద్దంలోకి వెళ్ళి చూసిన తర్వాత మీ మైండ్లో ఇంకొక డౌట్ అనేది వస్తుంది, ఈ హెయిర్ స్టైల్ నాకు సూట్ అయిందా లేదా, నాకైతే నచ్చింది బాగానే ఉంది, బట్ అవతల వాళ్ళకి నచ్చుతుందా లేదా, అమ్మాయికి నచ్చుతుందా లేదా అని ఈ డౌట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో ఇలా ఎందువల్ల వస్తుందంటే మీకే క్లారిటీ లేదు మీరు ఎలాంటి హెయిర్ స్టైల్ చేయించుకోవాలని. బికాస్ మీకు తెలీదు మీ ఫేస్ టైప్ ఏంటో తెలీదు, అండ్ ఆ ఫేస్ టైప్ బట్టి మంచి హెయిర్ స్టైల్ ఎలా చేయించుకోవాలో తెలీదు, అండ్ హెయిర్ క్వాలిటీ ఎలా ఉంది, అది పలచగా ఉందా, రిసీడింగ్ హెయిర్ లైన్ ఉందా, అండ్ అదేవిధంగా హెయిర్ ఎక్కువగా ఉందా లేదా, క్వాలిటీ మంచిగా ఉందా లేదా అని తెలుసుకోకుండా హెయిర్ స్టైల్ అనేది చేయించుకుంటారు. దీనివల్ల ఏమవుద్ది, అవుట్పుట్ అనేది వేరేలా వస్తుంది, మనకి అది సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు, కొన్ని రోజుల వరకు చిరాకు కనిపిస్తుంటుంది, అండ్ దానివల్ల మన కాన్ఫిడెంట్ కూడా తగ్గిపోద్ది. అందుకే చెప్తున్నా, ఒక మంచి హెయిర్ స్టైల్ మీ లెవెల్ని పెంచుతుంది. సో అది పెరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది మీ ఫేస్ టైప్ ఏంటి, అండ్ దాంతోపాటు మీ హెయిర్ క్వాలిటీ ఎలా ఉంది. ఈ రెండు కాంబినేషన్తో మీరు ఒక మంచి హెయిర్ స్టైల్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అది మీరు సెలూన్కి వెళ్ళి చెప్తే వాళ్ళు చెప్పిన ప్రకారంగా, మీరు చెప్పిన ప్రకారంగా వాళ్ళు హెయిర్ స్టైల్ కట్ చేసిన తర్వాత అప్పుడు అవుట్పుట్ అనేది ఒక్క విధంగా వస్తుంది, మంచి మోడల్గా సెక్సీగా కనిపిస్తారు. అలాంటి హెయిర్ స్టైల్ కావాలి అనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి, మీకు పూర్తి క్లారిటీ అనేది వస్తుంది ఎలాంటి హెయిర్ స్టైల్స్ నా ఫేస్ బట్టి నేను చేయించుకోవాలి అనేది. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు చూసేయండి. అండ్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ ది ఛానల్, అండ్ పక్కన బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేసేయండి, అప్పుడే మీకు నోటిఫికేషన్స్ కూడా వచ్చేస్తాయి. సో మరి ఎటువంటి సోది లేకుండా టైం వేస్ట్ చేయకుండా హెయిర్ స్టైల్స్ గురించి మాట్లాడదామా? సో రండి, టైం వేస్ట్ చేయకుండా మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హెయిర్ స్టైల్ చూస్ చేసుకునే ముందు మీరు ఇంటర్నెట్లో వెళ్ళి డౌన్లోడ్ చేసి డైరెక్ట్గా సెలూన్కి వెళ్ళకుండా ఫస్ట్ మీరు మీ ఫేస్ టైప్ ఏంటో తెలుసుకోవాలి. సో ఫేస్ టైప్ తెలుసుకున్నారంటే సగం పని అక్కడే అయిపోయినట్టే. సో ఫేస్ టైప్ తెలుసుకోవాలంటే చాలా ఈజీగా, మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది కదా, స్మార్ట్ ఫోన్ తీసుకుని ఒక సెల్ఫీ తీసుకోండి. సెల్ఫీ తీసుకున్నాక అక్కడ ఎడిట్ బటన్ ఉంటుంది, అందులో పెయింట్ బటన్ ఉంటుంది కదా, పెయింట్ ఆప్షన్. ఆ పెయింట్ ఆప్షన్తో మీ అవుట్లైన్ అనేది గీసుకోండి. అంటే మీ ఫేస్ ఎలా ఉంది కదా, ఇలా అవుట్లైన్ గీయండి. సో అలా అవుట్లైన్ గీసిందంటే ఒక మంచి బొమ్మ వస్తుంది, అండ్ ఆ బొమ్మ బట్టి మీరు తెలుసుకోవచ్చు. సో ఫేస్ టైప్స్ మెయిన్లీ 4 టైప్స్ ఉంటాయి. మనకి తెలిసింది మన అబ్బాయిలకి ఎక్కువగా ఇవే ఉంటాయి. ఒకటి ఓవల్ ఫేస్ షేప్, స్క్వేర్ ఫేస్ షేప్, డైమండ్ ఫేస్ షేప్, రౌండ్ ఫేస్ షేప్. సో ఈ ఫేస్ టైప్లో ఏదో ఒక ఫేస్ టైప్ మీది ఉందే ఉంటుంది. ఆ ఫేస్ టైప్ బట్టి సపోజ్ మీది ఓవల్ ఫేస్ షేప్ వచ్చిందంటే అలా ఇంటర్నెట్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఇంటర్నెట్కి వెళ్ళండి. ఇంటర్నెట్కి అంటే వాటి కోసం కాదు, పిక్స్ కోసం. ఇంటర్నెట్లో ఓవల్ ఫేస్ షేప్ బెస్ట్ హెయిర్ స్టైల్స్ అని కొట్టండి, 100 వచ్చేస్తాయి. అందులో మీకు నచ్చిన ఒక హెయిర్ స్టైల్ సెలెక్ట్ చేసుకోండి, అది సెలూన్కి చూపించండి. దాని ప్రకారంగా మీరు హెయిర్ స్టైల్ అనేది చూస్ చేసుకోండి. అండ్ అలాగే మీరు ఒకవేళ మోడల్ని కాపీ చేయాలి అనుకుంటే ఓవల్ ఫేస్ షేప్ మోడల్స్ ఎవరున్నారో సెలెక్ట్ చేసుకోండి, వాళ్ళ హెయిర్ స్టైల్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు మీ ఫేస్ టైప్ ఏంటో తెలిసింది, మీకు ఎలాంటి హెయిర్ స్టైల్ కావాలో తెలిసింది. బట్ ఇంకొక ప్రాబ్లం ఉంది ఇక్కడ, మీ హెయిర్ ఎలా ఉంది అంటే మీ హెయిర్ ఒక క్వాలిటీ ఎలా ఉంది. సో ఎవరు మీకు దీని గురించి చెప్పరు. మీరు సెలూన్కి వెళ్ళారంటే మీ ఫేస్ టైప్ ఏంటో మీకు తెలిసింది, హెయిర్ స్టైల్ కూడా చెప్పారంటే వాళ్ళు చేసేస్తారు. బట్ ఇక్కడే మీరు పప్పులో కాలేస్తారు. అదేంటంటే క్వాలిటీ ఎలా ఉంది అంటే చాలా మందికి ఏంటంటే రిసీడింగ్ హెయిర్ ఎక్కువగా ఉంటుంది. సో రిసీడింగ్ హెయిర్ ఉంది, ఓవల్ ఫేస్ షేప్ ఉంది. ఓవల్ ఫేస్ షేప్లో ఏంటంటే సైడ్ ఫేట్ కట్ చేయించుకుంటే ఇలా చేయించుకుంటే సెక్సీగా ఉంటుందని మనకు తెలుసు. బట్ రిసీడింగ్ హెయిర్ లైన్స్ ఉన్నప్పుడు మీరు కనుక సైడ్ ఫేట్ కట్ చేయించుకున్నారంటే ఇదంతా మొత్తం బట్టతలంతా కనిపిస్తుంటుంది, చిరాగ్గా ఉంటుంది కదా. అలాంటప్పుడు కూడా మనం హెయిర్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది అంటే మీ హెయిర్ క్వాలిటీ ఎలా ఉంది, అంటే మీకు రిసీడింగ్ హెయిర్ లైన్ ఎక్కువగా ఉందా, హెయిర్ బాగా పల్చగా ఉందా, లేకుంటే హెయిర్ ఏంటంటే గ్యాప్స్గా ఉందా. సో అలా తెలుసుకున్నాక దాన్ని బట్టి మీరు హెయిర్ స్టైల్ అనేది చేయించుకోవాలి. సో ఒకవేళ మీ హెయిర్ మంచిగా క్వాలిటీగా ఉంది, మంచి వృద్ధిగా ఉందంటే కంగ్రాచులేషన్స్, మీరు ఎలాంటి హెయిర్ స్టైల్ అని చేంజ్ చేసుకోండి, మిమ్మల్ని ఎవడో ఆపలేడు. బట్ నా ఫ్రెండ్స్ కొంతమందికి హెయిర్ అంతగా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోవడం వల్ల సైడ్ హెయిర్లు అనేవి ఎగిరిపోతూ ఉంటాయి, అండ్ కొంచెం బట్టతల్లా ఉంటుంది, హెయిర్ కొంచెం పల్స్ పడిపోతుంది. సో అలాంటి వాళ్ళకి కూడా నేను హెల్ప్ చేయాలి కదా, వాళ్ళకే నేను ఎక్కువగా హెల్ప్ చేయాలి. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మీకు రిసీడింగ్ హెయిర్ లైన్ ఎక్కువగా ఉందంటే, అంటే సైడ్ హెయిర్ ఎక్కువగా ఎగిరిపోయిందంటే మీరు ఏం చేస్తారంటే సైడ్ ఫేట్ లాంటివి చేయించుకోకండి. మీరు చెవుల దగ్గర కొంచెం హెయిర్ని పెంచుకోండి, అండ్ అలాగే పైన కూడా కొంచెం హెయిర్ని పెంచుకోండి. బికాస్ మీకు ఏమవుతుందంటే సైడ్ కొంచెం ఎక్కువగా పెరిగిందంటే ఈ రిసీడింగ్ హెయిర్ అనేది కవర్ అవుతుంది, అండ్ మీరు కొంచెం సైడ్ ఫేడ్ చేసుకోండి. అంటే వాల్యూమ్ అనేది మీరు మెయింటైన్ చేసుకోకండి. బికాస్ మీరు పైకి
కనుక దూకున్నారంటే సైడ్ రిసీడింగ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. సో సైడ్ రిసీడింగ్స్ కనిపించిందంటే మీ ఫేస్ షేప్ బట్టి మీ లుక్స్ అనేవి పాడైపోతాయి. మీరేం చేయండి అంటే సైడ్కి దూకున్నారంటే, అంటే మరి పాపిడి కాదు, పైకి సైడ్గా దూకున్నారంటే మీ రిసీడింగ్ హెయిర్ అనేది కొంచెం కవర్ అవుద్ది. అండ్ వేరాస్ మీరేం చేయాలంటే మీరు పైకి ఇలా అస్సలు దూకూడదు. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఇలా పైకి దువ్వేసుకుంటుంటారు. సో అలా మీరు అసలు దూకోకూడదు. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ మీ హెయిర్ పల్స్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మీరు హెయిర్ని ఎక్కువగా పెంచుకోండి. సో హెయిర్ ఎక్కువగా పెంచడం వల్ల ఏమవుద్దంటే మీ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కవర్ అయిపోతాయి. సో షార్ట్ హెయిర్ని అసలు మెయింటైన్ చేసుకోకండి. బికాస్ షార్ట్ హెయిర్ మీ హెయిర్ని ఇంకా చిరాగ్గా కనిపిస్తుంది. సో మీరు ఎక్కువ హెయిర్ని మెయింటైన్ చేసుకోండి. అండ్ అలాగే మీరేం చేయొచ్చు అంటే సైడ్ని కొంచెం ఫేడ్ చేసుకోండి. బికాస్ పైన కొంచెం పల్స్గా ఉందంటే సైడ్ కనుక మీరు కొంచెం ఫేడ్ చేసుకున్నారంటే పైన అనేది ఒక ఇల్యూషన్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎలా అంటే పైన కూడా హెయిర్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. సో మీరు ఏం చేయొచ్చు అంటే సైడ్ ఫేడ్ అనేది చేసుకోవచ్చు. సో నేను ఏ విధంగా అయితే సైడ్ ఫేడ్ చేసుకున్నానో సో సైడ్ ఫేడ్ చేసుకోవచ్చు. సైడ్ ఫేడ్ చేసుకున్నప్పుడు కూడా మీరు మిస్టేక్స్ చాలామంది ఏం చేస్తారంటే మొత్తం ఫేడ్ చేస్తారు. మొత్తం ఫేడ్ చేయకూడదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఎలా చేయించుకున్నాను. ఇక్కడ వరకు నేను ఫేడ్ చేశాను అండ్ ఇక్కడ కొంచెం హెయిర్ అనేది తక్కువ ఫేడ్ చేశాను. సో ఇలా స్టెప్ అనేది చేసుకోవడం వల్ల మీరు ఇంకా హెయిర్ అనేది ఇంకా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. సో ఇలా మీరు చేయించుకోవచ్చు ఒకవేళ మీకు పల్స్గా హెయిర్ ఉందంటే. సో ఈ విధంగా మీరు మీ హెయిర్ స్టైల్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. సో హెయిర్ స్టైల్ చూస్ చేసుకునే ముందు మీకు ఫస్ట్ తెలుసుకోవాల్సింది మీ ఫేస్ షేప్ తెలుసుకోవాలి, మీ హెయిర్ క్వాలిటీ ఎలా ఉందో తెలుసుకోవాలి. దాని ప్రకారమే మీరు హెయిర్ స్టైల్స్ అనేది చూస్ చేసుకోవాలి. సో హెయిర్ స్టైల్స్ చూస్ చేసుకోవడం, సో ఫేస్ టైప్ మీ హెయిర్ క్వాలిటీ తెలిసిన తర్వాత మీరు ఇంటర్నెట్లో కొట్టారంటే మనీ పిక్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. వాటిలో మీకు నచ్చిన ఒక హెయిర్ స్టైల్ అనేది చేయించుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు సైడ్ ఫేడ్ కట్ చేసుకున్నప్పుడు చెప్పాను కదా, మొత్తం ఫేడ్ చేసుకోకండి, జస్ట్ కొంచెం ఫేడ్ చేసుకోండి, చాలా సెక్సీగా కనిపిస్తూ ఉంటుంది. సో వీడియో ఎలా ఉంది, నచ్చిందా లేదా? సో నచ్చినట్లయితే లైక్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట బటన్ కూడా కొట్టేయండి, నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ పైన మీకు వీడియో కాల్ అది కూడా చెప్పండి, వీడియో చేస్తాను. మై డియర్ సెక్సీ బాయ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.